డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ నిన్న విడుదల చేసింది. కన్వీనర్ కోట ఎంబీబీఎస్ సీట్ల కోసం, బీడీఎస్ సీట్ల కోసం రిజిస్ట్రేషన్స్ ఈరోజు అంటే 16 జూలై 2025 నుండి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే రిజిస్ట్రేషన్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. 25 జూలై 2025 లాస్ట్ డేట్. సాయంకాలం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. tsmedadm.tschE.in అనే సైట్లో చేసుకోవాలి. మిగిలినటువంటి ప్రొవిజనల్ ఫైనల్ లిస్ట్, ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఈ డేట్స్ అన్ని తర్వాత ఇవ్వటం జరుగుతుంది. మీకు ఏవైనా సరే అప్లై చేయడంలో సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. ప్రతి సమస్యకి వేరు హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఈ డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి, మీ సమస్యను క్లియర్ చేసుకోండి. ప్రాస్పెక్టస్ విడుదల చేసింది. ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు తప్పనిసరిగా ఈ ప్రాస్పెక్టస్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లియర్గా చదవండి. రిజిస్ట్రేషన్ చేయటానికి తొందరపడవద్దు. చక్కగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు క్వాలిఫైయింగ్ లిస్ట్లో ఉన్నటువంటి వారైతే తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు. అలాగే రిజర్వేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది, వాటిని కూడా మీరు పరిశీలించండి. అప్లికేషన్లు కేవలం ఆన్లైన్ మార్గంలో మాత్రమే పెట్టాలి, ఆఫ్లైన్లో స్వీకరించబడవు. తప్పనిసరిగా మీకు ఏ సర్టిఫికెట్స్ ఇవ్వాలనేది ప్రాస్పెక్ట్స్లో ఇచ్చాడు. ఆ సర్టిఫికెట్స్ మీరు తప్పనిసరిగా రెడీ చేసుకోండి. నీట్ ర్యాంక్ కార్డ్, 10th క్లాస్, స్టడీ సర్టిఫికేట్స్, మార్క్స్, మెమోస్, 10th అండ్ ఇంటర్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఆధార్, ఫోటో, అలాగే సిగ్నేచర్. మిగిలినటువంటివన్నీ ఆయా రిజర్వేషన్లను బట్టి ఉంటాయి. ఇవన్నీ మీరు ముందుగా సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఏది ఎంత సైజులో ఉండాలో కూడా క్లియర్గా ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి tsmedadm.tschE.in అనేటటువంటి సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి. మనకి యూనివర్సిటీ వారే చెప్పారు సెల్ ఫోన్లో, ట్యాబ్ల్లో అప్లై చేయొద్దని. దానివల్ల ఎప్పుడైనా సరే అది కట్ అయితే అప్లికేషన్ అప్లై చేయటం ఇబ్బంది అవుతుందని. మీరు తప్పనిసరిగా కంప్యూటర్లో చేయటానికి ప్రయత్నించండి. మీ దగ్గర కంప్యూటర్ ఉంటే చేసుకోండి, లేదా నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. మీరు ఆ సైట్ ఓపెన్ చేయగానే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ వెబ్ కౌన్సిలింగ్ బాక్స్. ఇందులో మొట్టమొదటిది మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్. అది మీరు చేసుకోవాలి. ముందు ఆ రెండు అయిన తర్వాతే మిగిలినవన్నీ అవుతాయి. ఫస్ట్ మీరు మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ట్యాబ్ పై క్లిక్ చేస్తే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో నీట్ రోల్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మళ్ళీ మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ కోసం సెకండ్ టైం అప్లై చేయాలి. సెకండ్ టైం అప్లై చేశాక జనరేట్ ఓటీపీ పై మీరు క్లిక్ చేయాలి. వచ్చిన మొబైల్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఇచ్చాక జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. మీ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని అక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ అయిపోయిన వెంటనే మనకి ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని. ఓకే పై క్లిక్ చేయండి. ఓకే పై క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫారం పై ఇప్పుడు క్లిక్ చేయాలి. ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క రోల్ నెంబర్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, కేటగిరీ అంటే రిజర్వేషన్ కేటగిరీ, క్యాప్చా ఇచ్చి వ్యాలిడేట్ పై క్లిక్ చేయండి. వ్యాలిడేట్ అయిన వెంటనే ఈ బాక్స్ వస్తుంది. అప్లికేషన్ ఫీ మీరు ఎంత కట్టాలనేది చూపిస్తుంది. ఓకే పై క్లిక్ చేయండి. ఓకే పై క్లిక్ చేయగానే ఈ బాక్స్ వస్తుంది. ఇందులో బిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రూపీస్ చూపిస్తుంది. క్రిందకి రండి. క్రిందన ఇక్కడ బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఇక్కడ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా అని అడుగుతుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, మంత్, ఇయర్ ఎంటర్ చేయండి. సివివి నెంబర్ ఎంటర్ చేశాక మేక్ పేమెంట్ పై క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ పై క్లిక్ చేయగానే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే పై క్లిక్ చేయండి. ఓకే పై క్లిక్ చేయగానే మీకు మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ చేయగానే ఈ బాక్స్ ఓపెన్ అయ్యి సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ పేమెంట్ అని వస్తుంది. మీరు రిఫరెన్స్ నెంబర్ని రాసి భద్రపరచుకోండి, ఫ్యూచర్ అవసరాలకి ఉపయోగపడవచ్చు. తర్వాత మళ్ళీ వ్యాలిడేట్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ ఫారం పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాలి. మళ్ళీ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మీ మొబైల్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది మెసేజ్ రూపంలో. దాన్ని రాసి
భద్రపరచుకోండి. అది చాలా వాల్యుబుల్. తప్పనిసరిగా ప్రతిసారి లాగిన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఇప్పుడు అప్డేషన్ కోసం నీట్ రోల్ నెంబర్ని ఎంటర్ చేయండి, రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి, క్యాప్చా ఇచ్చి వ్యాలిడేట్ పై క్లిక్ చేయండి. వ్యాలిడేట్ అయిన వెంటనే మీ డీటెయిల్స్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎవరి డీటెయిల్ ఫిల్ చేయండి. రెడ్ స్టార్ ఉన్నటువంటివన్నీ కంపల్సరీ మాండేటరీ, మిగతావి మాండేటరీ కాదు, అయినా అన్నీ ఫిల్ చేయండి. నేమ్, క్యాండిడేట్స్ నేమ్ 2 times ఇవ్వాలి. 10th ఆర్ ఇంటర్ మార్క్ లిస్ట్లో ఉన్నటువంటి పేరే అయి ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, క్యాస్ట్ యొక్క సబ్ క్యాస్ట్, సర్టిఫికెట్ నెంబరు, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇచ్చాక నీట్ రోల్ నెంబరు, ఆల్ ఇండియా ర్యాంకు, A to Z ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి దాన్ని మీరు కంపల్సరీ ఫిల్ చేయండి. రెడ్ స్టార్ ఉన్న వాటిని మాత్రం మాండేటరీ కంపల్సరీ ఫిల్ చేయాలి, లేకపోతే సబ్మిట్ అవ్వదు అప్లికేషన్. నెక్స్ట్ స్టడీస్ మీరు ఇవ్వాలి. 9th to 12th క్లాస్ స్టడీస్ మీరు ఇవ్వాలి. దీన్ని బట్టి మీ లోకల్, నాన్ లోకల్ అనేది నిర్ణయించబడుతుంది. తర్వాత ఈ బాణం గుర్తుపై క్లిక్ చేసి మీ ఫోటోని 100 KBలో సేవ్ చేసుకున్నటువంటి JPGని సబ్మిట్ చేయండి. తర్వాత మీ సిగ్నేచర్ని సబ్మిట్ చేయండి. అప్డేట్ సర్టిఫికెట్స్ తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ పై క్లిక్ చేస్తే అవి సేవ్ అవుతాయి. వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చిన వెంటనే మీరు డేటా అప్డేషన్ లింక్ హోమ్ పేజీలో ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. హోమ్ పేజీలో రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్చా ఇచ్చి వ్యాలిడేట్ పై క్లిక్ చేస్తే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు ఒకవేళ అందులో తప్పులుంటే ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ ఉంది, దానిపైన మీరు క్లిక్ చేసి తప్పులు కరెక్ట్ చేసుకోవాలి. వెనక్కి వచ్చి ఇందులో నీట్ ర్యాంక్ కార్డ్, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, ఇంటర్ స్టడీ సర్టిఫికెట్స్, అలాగే ట్రాన్స్ఫర్, ఆల్ సర్టిఫికెట్స్ మీకు ఏవైతే అవసరమో ఆ సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసాక చూడండి ఇక్కడ మనకు ప్రక్కనే ఇచ్చాడు క్లిక్ టు అప్లోడ్ అని, దానిపైన క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశాక సేవ్ అండ్ ప్రింట్ పై క్లిక్ చేయండి. మనకి అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మొత్తం డీటెయిల్స్ ఒకసారి వన్స్ అగైన్ చదువుకోండి. అప్లికేషన్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి. అలాగే డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ కూడా ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీరు ఏ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారో అది వస్తుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. రెస్పాన్స్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఆఫీస్ క్వరీ ఇది తర్వాత మీకు వస్తుంది. వెబ్ ఆప్షన్స్ కూడా తర్వాత యాక్టివేట్ అవుతుంది. ఆ డేట్ వాళ్ళు ఇస్తారు, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. వెబ్ అలాట్మెంట్స్ అనే ఈ ట్యాబు మీకు సీట్ అలాట్ అయిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. అప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజీలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఈజీ. జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, తప్పులు లేకుండా చూసుకోండి. మళ్ళీ తప్పులు ఉంటే ఇబ్బంది పడతారు. సర్టిఫికెట్స్ కూడా జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.